ఏంటి ఇద్దరు సడన్ గా కిచెన్ లోకి వచ్చారు? మాకు అప్పడాల ముద్ద తినాలని ఉంది. అప్పడాల పిండి తినాలని ఉందా? సరే చేస్తా. మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే పాతకాలంలో పెద్దోళ్ళు చేసే అప్పడాల పిండి పక్క కొలతలతో ఎలా చేయాలో చూద్దామా? ఈ అప్పడాల పిండి కోసం 1/4 కేజీ పెసరపప్పును తీసుకోవాలి. కొలతల్లో అయితే 3 గ్లాసుల పెసరపప్పును తీసుకోవాలి. అందులోనే 1/4 కేజీ చాయ్ మినపప్పు వేయాలి. గ్లాసుల కొలతలతో అయితే 1 గ్లాస్ చాయ్ మినపప్పు తీసుకోవాలి. ఇందులో కారం కోసం 25 గ్రాముల సీమ ఎండుమిరపకాయలను దొరుకుతాయి. అవి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. ఇవి దొరకకపోతే మామూలు ఎండుమిర్చి కూడా ఒక 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీలో కానీ పిండిమరలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న పిండిలో సగం అంటే 1/2 కేజీ పిండి ఒక గిన్నెలో వేసి 1 స్పూన్ సాల్టు, 3/4 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలిపి సరిపడా నీళ్లు పోసుకొని జారుగా కాకుండా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. పెసరపప్పులోని జిగురుతనం వల్ల చేత్తో ఎక్కువసేపు కలపలేము. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక రాతి గూటంతో ఇలా బాగా నొక్కుకుంటూ చేత్తో కలుపుకోవాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా ముద్దలాగా అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే అప్పడాల పిండి రెడీ. చేతికి నూనె అద్దుకుంటూ పిండిని ఇలా చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోవాలి. ఈ రోజుల్లో అందరూ భోజనంలో తినడానికి అప్పడాలు మార్కెట్లో కొనుక్కుంటున్నారు, కానీ పాత రోజుల్లో మా ఇళ్లల్లో ఇదే పిండితో ఇంట్లోనే చక్కగా అప్పడాలు చేసుకునేవాళ్ళం. వీలైతే మీకు అప్పడాలు కూడా ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను. ఇలా 6 నెలలకు ఒకసారి ఇంట్లో అప్పడాలు చేసుకునేటప్పుడు ఇంటిలో పాది కూడా వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఈ అప్పడాల పిండిని నంచుకొని తినేవాళ్ళం. పిల్లలైతే అటు వచ్చి ఇటు వచ్చి అప్పడాల పిండిని అలా తింటూనే ఉండేవారు. అంత బాగుంటుంది. 1 కేజీ పిండి ఇలా రెడీ చేసుకుని ఉంచుకుంటే అప్పటికప్పుడు పిండి కలుపుకొని అలా వేడివేడిగా అన్నంలో పెరుగన్నంలో ఇష్టంగా తినచ్చండి. ఈ అప్పడాల పిండి పెసరపప్పుతో చేస్తాం కాబట్టి మా వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్సు. అందుకే పెద్దవాళ్ళు ఇలా తినాలి అని చెప్పేవారేమో. మీకు ఎవరికైనా అప్పడాల పిండి అంటే ఇష్టమైన ఈ రెసిపీ తెలుసా? మీరు కూడా తింటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.